హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం శ్రీం శ్రీం. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. విశ్వ దర్శనం కొరకు మేనిఫెస్టేషన్కి సంబంధించి మోర్ దెన్ 200 వీడియోస్లో విశ్వ రహస్యాల్ని మేము ముందు పెట్టడం జరిగింది. చాలామంది కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి చాలామంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, పాజిటివ్ థింకింగ్లోకి వెళ్తున్నారు, గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావం పెరిగింది. 360 డిగ్రీల్లో స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతూ వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ మాట చెప్తున్నాను. ఎవరైతే నా క్లాసెస్కి అటెండ్ అయ్యి యూట్యూబ్లో నా ప్రోగ్రామ్స్ విని మీరు లైఫ్లో చేంజ్ అయ్యి ఉన్నారో ఆ యొక్క టెస్టిమోనియల్స్, ఆ మిరాకిల్స్ మా వరకు వస్తున్నాయి. నా టీం నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో అండ్ సో కాల్స్ వస్తున్నాయి, సో అండ్ సో మెసేజెస్ వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా అంతకు మించిన ఆనందం నాకేముంటుంది, అంతకు మించిన గురుదక్షిణ ఏముంటుంది. ఇదంతా చేస్తుంది ఉన్నత కొరకు, మీ ఉన్నత కొరకు, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, ద పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడం కొరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో అడుగులు వేస్తూ ఉన్నాం. అండ్ విశ్వ దర్శనం కొరకు మనం చాలాసార్లు చెప్పాను, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, మైండ్ సెట్ మారాలి. అద్భుతంగా విశ్వము ఒక అద్భుతమైన వాక్కు లిఖించింది మీ కొరకు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం ఉంది. ఇది నిజమే కదా, ఇది వాస్తవం కదా, ఇది ఫ్యాక్ట్ కదా అని మీరు గ్రహించాల్సిన అవసరం 110% ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం నన్ను చూస్తుంటే, నా మాట వింటుంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వింటుంటే ఇది మీ కొరకే, ముఖ్యంగా మీ కొరకే అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. యూట్యూబ్లో బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. మోర్ దెన్ 200 వీడియోస్ ఇవ్వడం జరిగింది. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఎట్ ఏ స్ట్రెచ్, సింగిల్ స్ట్రెచ్లో కూర్చొని ఒక 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. అప్పుడు మీకు వానామలు అర్థమైతే విశ్వ దర్శనం కొరకు, మేనిఫెస్టేషన్ కొరకు, లా ఆఫ్ యూనివర్సెస్ కొరకు, స్పిరిచువల్ స్టఫ్ కొరకు సింగిల్ వీడియోలో డిసైడ్ అవ్వద్దు. ఓ 10-15 వీడియోలు వాచ్ చేయండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేర్చుకున్న విశ్వజ్ఞానము, నోట్ చేసుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. క్రమేపా మీ లైఫ్లో కొన్ని మార్పులను చూసిస్తారు. 100% నేను చెప్తున్నాను కదా, మార్క్ మై వర్డ్స్, పెను మార్పులు చూస్తారు మీ జీవితంలో. అండ్ విశ్వం అద్భుతంగా ఒక మాట చెప్తా ఉంది, స్టాప్ వర్రేయింగ్. ఎంత మీనింగ్ ఉందో తెలుసా దానికి? స్టాప్ వర్రేయింగ్. టెన్షన్ పడద్దు, కూల్గా ఉండు, కామ్గా ఉండు, వర్రీ అవ్వదు. వర్రీ అన్నది హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ టర్మ్. అంటే హయ్యెస్ట్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి వర్రీ అన్న పదానికి. ఎక్కువ టెన్షన్ పడిపోతూ, వర్రీ అయిపోతూ, ఏమి జరుగుద్దో ఏంటో అని ఎగ్జాగరేట్ ఫీల్ అయిపోతూ, వర్రీ పడిపోతూ, పెథటిక్ ఫీల్ అయితే అది నెగిటివ్ వైబ్రేషన్స్. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్స్కి స్పేస్ ఉండదు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ ఉండవో అక్కడ విశ్వ దర్శనం జరగదు, విశ్వం సహకరించదు, దైవం ఆశీర్వాదాలు ఉందో, భగవంతుడు సహకరించడు. స్టాప్ వర్రీయింగ్. ఎందుకు వర్రీ ఫీల్ అవ్వాలా? ఎందుకు టెన్షన్ ఫీల్ అవ్వాలి? ఇది అవుతుందా అవ్వదా, రిజల్ట్ వస్తుందా రాదా, నేను అనుకున్న మేనిఫెస్టేషన్ అవుతుందా అవ్వదా, ఈ జాబ్ వస్తుందా రాదా, వ్యాపార అభివృద్ధి జరుగుద్దా రాదా, ఈ అప్పు ఎలా తీరుద్ది, ఈ పిల్లడికి పెళ్ళి ఎలా చేస్తా, బాబు ఇంకా సెటిల్ అవ్వలేదు. ఈ టెన్షన్స్ అన్ని ఎందుకు? టెన్షన్ పడడానికా జన్మ తీసుకున్నది? వర్రీ ఫీల్ అవ్వడానికా జన్మ తీసుకున్నది? ఇంత చదువుకున్నది, ఇంత కామన్ సెన్స్ ఎన్నో ఫేస్ చేసి వచ్చున్నాం. ఇన్ని చేసింది వర్రీ ఫీల్ అవ్వడానికా? అయ్యో నా ల్యాండ్ ఇష్యూ ఎలా సార్ట్ అవుట్ అవుతుంది, ఈ ఉద్యోగం ఎలా, ఈ వ్యాపారం ఎలా, ఆ బాబు ఎలా, ఈ పాప ఎలా? ఎందుకు? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వర్రీ అన్న పదానికి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండవు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ ఉండవో అక్కడ విశ్వదర్శనం జరగదు, విశ్వం ఆశీర్వాదాలు ఇవ్వదు, భగవంతుడు సహకరించడు అని అర్థము. ఒక్క బోర్డులో ఎంత మీనింగ్ ఉంది. వర్రీ అనేది నెగిటివ్ వైబ్రేషన్, మేనిఫెస్టేషన్ జరగదు, బూడిద, యాష్. స్టాప్ వరింగ్. యూనివర్స్ చెప్తున్న మాట, విశ్వం యొక్క వాక్ ఇది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ టుడే. నేను ఈరోజు నీ కొరకు కేర్ తీసుకుంటా. అంటే రేపు తీసుకోనా అని కాదు, నేను నీకు కేర్ తీసుకుంటా. ఐఎమ్ టేక్ కేర్ ఆఫ్ యూ. నా కొరకు ఆలోచించు, నా వైపు చూడు, మంచి కొరకు సంకల్పించు. బీ గుడ్, డూ గుడ్. తెలిసి కానీ తెలియక కానీ ఎదుటి వ్యక్తికి హాని కలిగేలా ప్రవర్తించక,
ప్రకృతికి హాని కలిగేలా ప్రవర్తించక. ఎందుకు? యూనివర్సల్ ఫస్ట్ లా ఏంటి? లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విశ్వంలో ఉన్న అణువు సహకరించాలా, పంచభూతాలు సహకరించాలా. అప్పుడు కానీ సక్సెస్ చూడలేరు, విశ్వదర్శనం జరగదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేనున్నా నిన్ను కేర్ చేయడానికి. పరిస్థితులన్నీ పగబెట్టినా సరే, నా అనుకున్న వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు చీపో అన్నా సరే, నేను నీతో ఉన్నా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీకెందుకు టెన్షన్? మీరు చెప్పండి, మీ పార్ట్నరే విశ్వం అయినప్పుడు, మీకు నడిపిస్తున్న శక్తే విశ్వశక్తి అయినప్పుడు, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తున్న శక్తే విశ్వశక్తి, దైవశక్తి అయినప్పుడు, నేనున్నానని ప్రకృతే కదిలి వస్తే, నేను ఉన్నానని పంచభూతాలు తహతహలాడుతూ ఉంటే, నేను ఉన్నానని అనంత బ్రహ్మాండమే సంకేతాలు ఇస్తుంటే మీకు ఇంకా ఎందుకు వర్రీ అని విశ్వం కోచింగ్ చేస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు మీరు? విశ్వం మీకు సహకరిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదో పొరపాటున మీరు టైం చూస్తారు, అప్పుడే 11 అవుతుంది, 11 అవుతుంది. కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎదుటి కార్ నెంబర్ 222 కనిపిస్తుంది. వై 222, వై 111, వై 555, వై 786? వీటిని ఏంజల్ నెంబర్స్ అంటాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఉన్నాను బేటా, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నువ్వు రైట్ వేలో వెళ్తున్నావు, నేను నీకు సహకరిస్తున్నాను, గో త్రూ, వెళ్ళు, ముందుకు వెళ్ళు, ఐఎమ్ దేర్ అని యూనివర్సల్ ఇచ్చిన సంకేతం. అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక్కసారి మీ వైపు ఒక బటర్ఫ్లై ఎగురుద్ది. ఎందుకు బటర్ఫ్లై వస్తుంది? బటర్ఫ్లై ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. బటర్ఫ్లై ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. ఒక క్యాటర్ పిల్లర్ దిశ నుండి, ఒక గొంగల పురుగు దిశ నుండి అందమైన సీతాకోక చిలుకలా మారింది. అది ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. నేచర్ మీకు అలానే కొన్ని సైన్స్ ఇస్తుంది, సంకేతాలు ఇస్తుంది. కొంతమంది పిల్లలు అలా మిమ్మల్ని చూడడానికి ఇష్టపడతారు, మీ వరకు వచ్చి మీతో ఆడడానికి ఇష్టపడుతుంటారు. వై? మీ శరీరంలో ఉన్న కొన్ని చక్రాస్ యాక్టివేట్ అయితే అదొక సంకేతం. కొన్ని డాగ్స్, కొన్ని యానిమల్స్, కొన్ని క్యాట్స్ అలా మీ వైపు వచ్చేస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర హార్ష్గా బిహేవ్ చేసినా మీ దగ్గర తోకూపుకుంటూ వస్తాయి. ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్. కొన్ని యానిమల్స్ బయటకి ఎక్కడైనా మీరు వెళ్తే కనుక పీపుల్ విల్ స్టేర్ యూ. కొంతమంది ప్రజలు అలా మిమ్మల్ని చూస్తుంటారు. దట్స్ యువర్ ఆరా, దట్స్ యువర్ ఎనర్జీ. మీ చక్రాస్ కొన్ని యాక్టివేట్ అయ్యి ఉన్నాయని అర్థం. దాని అర్థం ఇంకా ఎందుకు? ఎంత అద్భుతంగా చెప్తుంది. స్టాప్ వర్రే, టెన్షన్ పడొద్దు, నేను నీతో ఉన్నా. ఎవరున్నా లేకపోయినా, మీరు కని పెంచి పోషించిన పిల్లలు మిమ్మల్ని చూస్తారో చూడరో తెలియదు, బట్ నన్ను నమ్ముకో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని విశ్వం చెప్పిన విశ్వ వాక్ ఇది. ఐ విల్ వర్క్ ఆన్ ద ప్రాబ్లమ్స్ దట్ హ్యావ్ కాజ్డ్ యూ సచ్ యాంగ్జైటీ. మీరు ఇప్పుడు ఏ పరిస్థితికి గురై ఉన్నారో, ఎటువంటి యాంగ్జైటీకి గురయ్యారో, ఎటువంటి బాధకు గురయ్యారో, అది జరగడానికి ఒక కాజ్ ఉంటుంది కదా, ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, దాని కొరకు నేను కేర్ తీసుకుంటా. ఇప్పుడు ఒక పరిస్థితికి బాధపడుతున్నారా? ఆ పరిస్థితి రావడానికి రీజన్ ఏంటి? దాని నుండి మిమ్మల్ని ఎలా బయటకు తీయాలి? ఆ పరిస్థితి నేనే కల్పించాను, బట్ ఎందుకు కల్పించాను? ఎంత అద్భుతంగా వివరిస్తుంది విశ్వం. మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయికి రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేంతో ఎఫెక్ట్ అయ్యాడు? సక్సెస్తో ఎఫెక్ట్ అయ్యాడు, ఫస్ట్ ప్రైజ్తో ఎఫెక్ట్ అయ్యాడు. బట్ కాజ్ ఏంటి? ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక దెబ్బ తగులుద్ది. అయ్యో నాకు దెబ్బ తగిలింది అని బాధపడుతూ కూర్చుంటే అవుతుందా? అదొక టెక్నిక్. ఇంకోసారి పడకుండా ఎలా పరిగెట్టాలి, నా ఫుట్ని ఎలా వేయాలి, ఎలా నేను జంప్ చేయాలి, ఎలా నేను వాక్ చేయాలి, ఎలా నేను రన్ చేయాలి, ఎలా రన్ చేస్తే నేను స్పీడ్గా పరిగెట్టగలను, నా ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతాయి అని బ్యాక్ ఎండ్లో విశ్వం మీకు నేర్పిస్తుంది. ఎన్నిసార్లు మీరు సైకిల్ నేర్చుకున్నప్పుడు పడిపోలేదు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పాత రోజులన్నీ. ఎంత అద్భుతంగా చెప్పింది. ఐ విల్ వర్క్ ఆన్ ద ప్రాబ్లమ్స్ దట్ హ్యావ్ కాజ్డ్ యూ సచ్ యాంగ్జైటీ. ఇప్పుడు మీరు యాంగ్జైటీకి గురి అవ్వడానికి కావాల్సిన ప్రాబ్లం ఏమైతే ఉందో దాని కొరకు నేను వర్క్ చేస్తా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఒక్కటే జరగాల, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ అడుగులు వేస్తే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ప్రకృతితో అనుసంధానం అవుతూ అడుగులు వేస్తే మీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. మహాశివుడు చెప్పాడు, టోటల్ 114 చక్రాస్ ఉన్నాయి, అందులో శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి, విచ్ మీన్స్ 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఆ 112 ఎనర్జీ సెంటర్స్ ఒక్కొక్కటి అన్బ్లాక్ అయ్యి ఒక్కొక్కటి యాక్టివేట్ అయితే క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టిపడేయచ్చు. ప్రాబ్లమ్స్ అన్నీ ఎత్తిపోతాయి. ప్రాబ్లం వస్తుంది, అది ప్రాబ్లం కాదు, అది ప్రక్రియ. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి క్రియేట్ చేసిన ఒక ప్రక్రియ, ఒక అనాలిసిస్, ఒక స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ ప్రాసెస్. అది అద్భుతంగా చెప్పింది. ఐ విల్ మేక్ ఏ పాత్ ఫర్ యూ. నీ కొరకు ఒక నేను దారి చూపిస్తాను, నువ్వు చేయాల్సింది నాతో కలిపి అడుగులు వేయి అంతే. నా ద్వారా ప్రేమను పొందు, నా ప్రేమను పొందు, నీకు దారి చూపిస్తాను విశ్వం చెప్తున్న విశ్వ వాక్ ఇది. మనం చెప్తాం ఐ లవ్ యూ యూనివర్స్ అని, బట్ యూనివర్స్ చెప్పాలి ఐ లవ్ యూ బేటా అని. మనం యూనివర్స్కి ప్రేమ చూపించడం కాదు,
దట్స్ నాట్ ద గేమ్. అప్పుడు రియల్ గేమ్ బిగిన్ అవ్వదు. యూనివర్స్ మీకు చెప్పాలా ఐ లవ్ యూ బేటా అని, అప్పుడు రియల్ గేమ్ బిగిన్ అవుతుంది. యూనివర్స్ నుంచి ప్రేమను పొందాలా, యూనివర్స్ యొక్క నుండి చల్లటి దీవెనలు మీరు పొందాలా, అప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మనం చెప్తాం మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని, వర్కౌట్ అవ్వదు. ఎంతకాలం మనమే పాకులాడతాం యూనివర్స్ కొరకు, మన కొరకు యూనివర్స్ సహకరించడం స్టార్ట్ చేయదా? ఎప్పుడు? విశ్వానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పాడు ఉంటుంది. కొన్ని పట్టుకోవాలా, కొన్ని వదలాలా, కొన్ని కంటిన్యూ చేయాలా, కొన్ని మర్చిపోవాలా, కొంతమందిని విడిచిపెట్టాలా, కొంతమందితో స్నేహితులు చేయాలా, ఒక గురు పరపర్యంలో నడవాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అప్పుడు ఐ విల్ మేక్ ఏ పాత్ ఫర్ యూ, నీకు ఒక దారి చూపిస్తా. విశ్వానికి మనం అడిగేస్తాం నన్ను మిలియనీర్ చేయడం కొరకు దారిని అడగాల, ఒక రైట్ పాత్రను అడగాల, రైట్ గైడెన్స్ని అడగాల, రైట్ మెంటర్ని అడగాల, ఒక గురువుని అడగాల. అర్థమవుతుందా? ఎంత అద్భుతంగా చెప్పింది. వర్రీ పడొద్దు, నువ్వు దేని కొరకు సఫర్ అవుతున్నావో ఆ వంతు నువ్వు చూస్తా. ఎందుకంటే మీరు దేని కొరకు భయపడుతున్నారో ఆ భయానికంటే ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాను నేను అని విశ్వం చెప్పిన మాట. ఒక్కటే మీరు చేయాలి, ఏంటి? విశ్వానికి అనుగుణంగా మీరు మారి విశ్వ దర్శనం కొరకు సంకల్పిస్తూ అడుగులు వేయండి, ప్రకృతితో మమేకమవుతూ అడుగులు వేయండి, గురువుల యొక్క ఆశీర్వాదాలు పొందండి, కన్న తల్లిదండ్రుల యొక్క దీవెనలు పొంది మంచి కొరకు మీరు అడుగులు వేస్తే నేనే ఒక దారి చూపిస్తా అని విశ్వం చెప్పిన వాక్కు. మీరు ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేది. స్వామి ఈ సబ్జెక్ట్ మీకు అవసరం, దిస్ ఈస్ ద హై టైమ్ టు నో అబౌట్ ద మేనిఫెస్టేషన్. అర్థమవుతుందా? ఏంటి ఒక్క వీడియోతో మీరు డెసిషన్ తీసుకోవద్దు. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి, బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఏకదం సింగిల్ స్టెచ్లో 10-15 వీడియోలు వాచ్ చేయండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. వానామాలు అర్థమైతే విశ్వ దర్శనం కొరకు, విశ్వ జ్ఞానం కొరకు. ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్పా, బట్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కంటే విశ్వ దర్శనం కొరకు మీరు ఎలా మారాలి అన్న సబ్జెక్ట్ అవసరం. మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు అప్లై చేస్తున్నారు, అది రిజల్ట్ రావాలి అంటే మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. ఆ బిహేవియర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ అలవాటులు ఏంటి, ఆ వైఖరి ఏంటి, ఆ ధోరణి ఏంటి, ఆ నడవడిక ఏంటి అన్నదే ఈ సబ్జెక్ట్. ఒక్క వీడియో చూసి నిర్ణయం తీసుకున్నారా? గ్రేట్. బట్ ఇంకా మైండ్ ఓపెన్ అవ్వలేదా? ఏకదం కూర్చోండి 10-15 వీడియోలు, దెన్ మీ లైఫ్ మారుద్ది. ఎస్ ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేయండి, యూనివర్స్ మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. ఎగైన్ చెప్తున్నాను, ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా యూనివర్సల్ సైనే. మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నా సరే, కొత్తగా ఇప్పుడు ఫాలో అవ్వాలనుకుంటున్నా సరే, అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ వీడియో మీ ముందుకు వచ్చినా సరే, ఇది యూనివర్సల్ సైన్. ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేస్తే యూనివర్స్ మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. ఒక అద్భుతమైన దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం. దైవం సంకల్పించింది, విశ్వం సంకల్పించింది. ఎందుకంటే మీ ఉన్నత కొరకు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ నేను డిజైన్ చేయలే, విశ్వం మా చేత చేయించింది. మేము జస్ట్ యూనివర్సల్ మెసెంజర్స్ మాత్రమే. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలతో మీరు దేనినైనా ఆకర్షించగలరు, దేనినైనా సాధించగలరు. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, దేన్నైనా సంకల్పించవచ్చు, సాధించవచ్చు విశ్వం యొక్క ఆశీర్వాదాలతో. అది ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ విశ్వ దర్శనమే. దాని కొరకు 7 రోజులు లైవ్ క్లాసెస్, మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఎవ్రీడే 1-2 అవర్స్ ఉంటుంది. ఆన్లైన్ జూమ్ కాల్. ఈ 7 రోజులు జరిగిన క్లాస్ రికార్డింగ్స్ కూడా మీకు ఇస్తాము. దానికి మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో అటెండ్ అవ్వండి. దైవ కార్యం అది. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఈ ప్రోగ్రామే మీకు మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం కొరకు విశ్వ జ్ఞానాన్ని అందివ్వబోతున్నానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. మనల్ని కలవడానికి కూడా రాసిపెట్టి ఉండాలి. అది కూడా గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్, విశ్వం యొక్క సంకేతం అని మీ అందరికి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. ఆత్మ నమస్కార్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి.